నమస్తే. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఉగాది సంబరాలను విజయవంతం చేయాలని అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కెఎం కీర్తన్లు కోరారు. సోమవారం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూనియన్ కు అతీతంగా వర్కింగ్ జర్నలిస్టులతో ప్రతి ఏటా ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పట్లాగానే ఏడాది కూడా ఈ నెల 5న శుక్రవారం డాబా గార్డెన్స్ లో అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజు జాబ్ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తుందని చెప్పారు. వాకింగ్ జర్నలిస్టులంతా సభ్యత్వం తీసుకుని తద్వారా యూనియన్ చేపట్టే పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చన్నారు. అనేక రకాల సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించే వేడుకల్లో జర్నలిస్టులంతా వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని సింగంపల్లి శ్రీనివాస్, కెఎం కీర్తన్లు కోరారు. విలేకరుల సమావేశం జాబ్ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ఎలమంచిలి ఆదినారాయణ్, కె బాలకుమార్, కోశాధికారి ఎంఎస్ నాయుడు మరియు కార్యదర్శి వడ్డాది వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాపర్తి శ్రీనివాసరావు, ఈసీ మెంబర్లు పి బుచ్చిరాజు, సిహెచ్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ప్రజా శ్రేయస్ కోసం ప్రతినిత్యం కష్టపడుతున్న విలేకరులు ఆటవిడిపిగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు మా యొక్క ఈ ఉగాది ఉత్సవాల్లో పాలు పంచుకుంటారని మా యొక్క విజ్ఞప్తి. జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంతోమంది సీనియర్లు కష్టపడిన గతంలో ఎన్నో సేవలు చేసిన వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా చేయదలిచాము. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జిల్లా జనరల్ సెక్రటరీ కెఎం కీర్తన్ నా పేరు. అయితే ఇక్కడ ఉగాది సంబరాలు మనం ఈ వచ్చే ఏప్రిల్ 5వ తారీఖున శుక్రవారం మనం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జరపాలని నిర్ణయించుకున్నాం. అలాగే జర్నలిస్టులు ప్రతినిత్యం కూడా ఆటపోట్లతో వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆటవిడుపులుగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ మనం ఉగాది సంబరాలు మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము ఈ జర్నలిస్టులు ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో యూనియన్కి అతీతంగా కొంతమంది తీసుకుని వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా నిర్వర్తించుకున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం కానివ్వండి, ఈ సంబరాన్ని మాత్రం చాలా ఉత్సాహంగా చేద్దామని నిర్ణయించుకున్నాం. అంటే జర్నలిస్టులు మన పత్రికా మిత్రులు కూడా దీన్ని కొంచెం ఘనంగా దీన్ని అందరూ కూడా అందరూ కలిసి చేస్తేనే కదా మంచి పండగ వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం.